స్వాగతం. ఈ రోజున మీ అందరికీ తెలుసో లేదో, ఈ రోజున జనవరి 25 ఓటర్ల దినోత్సవం. ఓటు నమోదు చేసుకునేవారు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన రోజున ఈరోజు మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని ఎలక్షన్ కమిషన్ బెస్ట్ అని చెప్పి అవార్డు ఇచ్చిందని చెప్పి మన ఏపీ గవర్నర్ గారు తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉన్నది. సుమారు 1,40,000 చిల్లర స్త్రీలు ఓటు హక్కు పొందారు. కానీ పురుషులు 1,18,000 చిల్లర పురుషులు ఓటు హక్కును పొందారు. ఎందుకని యువతరం ముందుకు రావట్లేదు అనేది ఆలోచించుకోవాలి. నిన్న కాక మొన్న చెప్పుకున్నాం, ఎలక్షన్ కమిషన్ దరిదాపుగా అది ఏమంటారు, తుది జాబితా, ఎన్నికల తుది జాబితాని కూడా, ఓటర్ హక్కుల తుది జాబితాని మొన్న జనవరి 12వ తారీఖున రిలీజ్ చేసింది. కానీ దాంట్లో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. ఎందరో ఓటర్లు తమ పేర్లు లేక వారు చాలా బాధపడుతున్నారు. దరిదాపుగా ఫామ్ 7 పెట్టి కొంతమంది అరాచక శక్తుల వలె రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఓటులు తొలగించమని, అధికార పక్షం వారు ఇలా చేస్తే ప్రతిపక్షం వారు అధికార పక్షం ఓట్లు తొలగించండి అంటూ వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు వాళ్ళు తీయించేసి చాలా వరకు దరిదాపు 37 లక్షల ఓట్లు తొలగించబడిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇది అంతా బాగానే ఉంది. మరి రానున్న ముప్పు లేకపోతే హక్కు లేకపోతే అధికారం వస్తుంది. ఏప్రిల్ 16వ తారీఖున మీకు కొత్త రాజు లేదంటే ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు మీకు కలుగజేస్తుంది. మీ ఓటు హక్కుని మీరు దయచేసి వినియోగించుకోవాలి. ఓటర్లను మించిన వారు ఎవరూ లేరు. ఓటు హక్కుతోనే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఓటుతోనే ఏ ప్రభుత్వాన్నన్నా మీరు శాసించవచ్చును, గద్దె ఎక్కించవచ్చును, గద్దె దింపవచ్చును అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ప్రథమ హక్కు ఓటుని వినియోగించుకొని మీరు మీ అధికారంతో, ఓటు హక్కు అధికారంతో మీ అధికారులను మీ చెప్పి చేతుల్లో పెట్టుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన విషయం ఉంది. ఏంటంటే డబ్బులకి ఓట్లు అమ్ముకోవద్దు. కొంతమంది కొన్ని క్యాడర్ వారు మందుకి బానిసలైపోయిన వారు కూడా వారి ఓట్లను మందు సీసాలకు అమ్మేస్తున్నారు. దయచేసి ఆ తప్పిదములు యువకులు చేయబాకండి. ఎవరన్నా చేసినా వారిని తీసుకొని పోలీస్ దృష్టిలోకి, లేదంటే హెల్ప్ లైన్ ఉంటుంది కలెక్టర్ గారి హెల్ప్ లైన్లోకి తెలియపరిస్తే వాళ్ళ పైన చర్య తీసుకుంటారు. ఈసీ కూడా తిరుగుతూ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చగానే ఈసీ కూడా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు కంప్లైంట్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎక్కడన్నా నోట్ల పంపిణీ కానీ ఇలాంటి మద్యం పంపిణీ కానీ ఏమైనా జరుగుతుంటే మీరు తెలియజేయవచ్చు. వారిపైన కేసులు పెట్టి తగు విధంగా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.